కృపగల యేసు ప్రభుల వారి ప్రశస్త నామంలో ఈ ఉదయకాలమందు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రభు బిడ్డలైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఇమ్మాన్యుయేల్ సహవాసం తరఫున చెల్లించుకుంటూ ఉన్నాను. మీరు మీ కుటుంబంలో ప్రతి వారు సంతోషంగా సమాధానంగా బ్రతకాలని, ఆరోగ్యంగా ఉండాలని, దినదినము ఆర్థిక విషయాల్లో మీరు అభివృద్ధి పొందాలని, మీ ఉద్యోగాలు, వ్యాపారాలు, మీ వ్యవసాయాలు, మీరు చేసే చిన్న చిన్న పనుల విషయంలో కూడా దేవుడు మీ కష్టాజీతాన్ని ఆశీర్వదించి అభివృద్ధి చేయాలని మా ప్రార్థన. మీరు వాక్యం వినేటప్పుడు ఇమ్మాన్యుయేల్ మినిస్ట్రీస్ మదనపల్లి యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోనండి. తరువాత వాట్సాప్ ఛానల్ని మీరు స్కాన్ చేయండి. మీరు వినేటప్పుడే అక్కడ స్కాన్ చేసుకోవచ్చు. ప్రతిరోజు అనుదిన ఆత్మీయ మన్నా అని బైబిల్ని వరుసగా చెప్తున్నాం. ఆదికాండం నుండి చెప్తున్నాం. తర్వాత ప్రతి ఉదయము 5 గంటలకి ఈ వీడియో మెసేజ్ మీకు వస్తుంది. దయచేసి చూడండి. మీరు ప్రార్థన అవసరతలని ఒక పట్టిక ఉంటుంది. మీ ప్రార్థన అవసరతల్ని దయచేసి రాయండి. మేము మా వాళ్ళు మీ కొరకు మానకుండా ప్రార్థన చేస్తాం. రెండవది, ప్రియులారా, ఇవి సబ్స్క్రైబ్ చేసుకొని అనేకులకి షేర్ చేయండి. అనేకులకి ఛానల్ని పరిచయం చేయండి. అనేక మంది బిడ్డలు వాక్యం విని బలపడు రీతిగా మీరు సహకరించాలని ప్రభు నామన మనవి చేస్తూ ఉన్నా. ప్రభు బిడ్డలు మీరు. ఈ భూమి మీద బ్రతికే ప్రతి జీవికి కొన్ని అవసరాలు ఉన్నాయి. ప్రతి జీవరాశికి, ప్రాకే పురుగుకైనా, ఎగిరే పక్షికైనా, జీవించే జంతువులకైనా, జలచరములకైనా, మనుషులకైనా ఎన్నో అవసరాలు ఉంటాయి. అయితే ప్రతి అవసరాన్ని మనము తీర్చుకోగలమని చెప్పటానికి వీలు లేదు. మనుషులు ఎన్నో పర్యాయాలు వారి అవసరములు తీరక ఇబ్బంది పడుతూ ఉంటారు. అవసరాలంటే ఆత్మీయంగా, తరువాత భౌతికంగా కూడా. ఈ భూమి మీద మనం జీవించేటప్పుడు శరీర సంబంధమైన అవసరాలు చాలా ఉన్నాయి. ఒకవేళ ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, లేక కుటుంబంలో ఎన్నో శాంతి, సమాధానము, నెమ్మది, ఇలాంటివి చాలా కోరికలు చాలామంది జీవితాలలో తీరక ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే నేను నమ్ముకున్న యేసు ప్రభుల వారు ఈ రీతిగా వాక్యంలో చెప్పారు. మీరు చూడండి ప్రియులారా, ప్రతి అవసరము దేవుడు తీర్చువాడని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. మీ దగ్గర బైబిల్ ఉంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుంటే అక్కడ ఈ మాట రాయబడి ఉంది. ఆయన బలిష్టమైన చేతి కింద మీరు దీన మనస్కులై ఉండండి. తగిన కాలమందు ఆయన మీ ప్రతి అవసరమును తీరుస్తాడని వాక్యము సెలవిస్తుంది. ప్రతి అవసరము అంటే ఒకవేళ మనకు శారీరకంగా కానీ, ఆత్మీయంగా కానీ ఏదైనా ప్రతి అవసరాన్ని ఆ గొప్ప దేవుడు తీర్చగలడు. అయితే మనము చేయవలసిన పని ఏమిటంటే ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై బ్రతకటానికి నేర్చుకోవాలి. మానవ జీవితంలో దీన మనసు కంటే దినానికి ఒక మనసు ఉంటుంది. ప్రభుని నమ్ముకున్న బిడ్డలు దినానికి ఒక్క మనసు కాదు, దీన మనసు చాలా అవసరం. దీనత్వము అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. దీనత్వం అనేది ఏం చేస్తుందంటే ఏమున్నా లేకున్నా
ఆ దీన స్వభావం కలిగిన బిడ్డలు ఎక్కడ కూడా మనుషులకు కనిపించరు. ఒకవేళ వాళ్ళు సమృద్ధిలో ఉన్నారనుకో, గర్వపడరు. మాకు ఇంతుంది, అంతుంది అని ప్రజల ఎదుట వాళ్ళు డప్పు వాయించుకోరు. ఒకవేళ ఏమీ లేదనుకో, పదే పదే మాకీ కొదువు ఉంది, ఆ కొదువు ఉంది, మేము ఇంత బాధపడుతున్నాం, అంత బాధపడుతున్నాం అని కూడా చెప్పుకోరు. ధీరత్వం అనేటటువంటిది సాధ్యమైనంత వరకు వారికున్న దానిలో సంతృప్తి కలిగి బ్రతకడం. ఎప్పుడు కూడా ఇతరుల ఎదుట పొగిడించుకోవాలని, ఇతరుల దగ్గర తాము తెగిడించుకోవాలని వాళ్ళకు ఉండదు. ఉన్నదాన్నే వారు తృప్తిగా కలిగి జీవించటానికి ఇష్టపడతారు. ఆ దీనత్వం మనకు అవసరం. బైబిల్ అంటాది, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి అని. బలిష్ఠుడైన వాని చేతి కింద అంటే ఎవరు బలిష్ఠుడు? ప్రపంచంలో బలిష్ఠులు మనుషులు అనుకుంటున్నారా? లేదు. ఒకడు బలిష్ఠుడంటే వానికంటే బలమైన వాడు మరొకడు ఉంటారు. తెలుగులో ఒక సామెత ఉంది, తాటి తన్ను వాని తలదన్నేవాడు ఇంకొకడు ఉంటాడు అంటాడు. అయితే ప్రపంచంలో బలిష్ఠుడు మనుషులు ఉండొచ్చు, రాజులు ఉండొచ్చు, అధికారులు ఉండొచ్చు, ప్రభువులు ఉండొచ్చు, పరిపాలకులు ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా ఆఖరికి దేవుళ్ళు అనబడిన వారు కూడా. అయితే బలిష్ఠుడు దేవుడు ఒక్కడే. ఎవరాయన అని అడిగితే, ఈ సమస్తమును కలగజేసిన వాడు, ఈ సమస్తమును తన చిత్తానుసారముగా నడిపిస్తున్నవాడు, ఈ ప్రకృతి చక్రమును తన చిత్తానుసారంగా నడిపిస్తూ ఉన్నవాడు. ప్రతి ఉదయము సాయంకాలములను ఆయనే కలుగజేశాడు. ప్రతి పగలు చీకటిని వేరుపరిచి దాన్ని నడిపిస్తున్నవాడు ఆయనే. ఆయనే యేసు ప్రభుల వారు. ఆయనే బలవంతుడు. ఆయన మాటకు సముద్రాలు నిమ్మలిస్తాయి, గాలి సద్దనిగిపోతాది. మరణంలో జీవం ప్రవేశించి చనిపోయిన వాడు సహితం బ్రతుకుతాడు. ఆయన మాట చాలా బలమైనటువంటిది. అటువంటి బలమైన దేవుని చేతి కింద మనము దీన మనస్కులుగా ఉండాలి. ప్రియులారా, గమనించాలి. అదే మన భాషలో ఆయన చేతి కింద దీన మనస్కులంటే ఆయన చేతి కింద అణిగి మణిగి మనం బ్రతక. ఆ రీతిగా ఆయన చేతి కింద దీన మనస్కులై మనముంటే తగిన కాలమందు ఆయన మనల్ని హెచ్చిస్తాడని చెప్తాడు. దేవుడు మనల్ని హెచ్చించేవాడే, మనల్ని తగ్గించేవాడు కాదు. కాబట్టి ఆ బలమైన దేవుని చేతి కింద మనము దీన మనస్కులుగా బ్రతకాలి. అంటే ఆయన చేతి కిందికి రావాలంటే మనము ఇంకొకరి చేతి కింద ఉన్నాం. ఇంకొకరి చేయి అంటే సాతానుడి చేతి కింద. వాని చేతి కింద ఉన్న మనము రకరకాల పాపాలు చేస్తూ జీవించాము. ఇప్పుడు ప్రభు చేతి కిందికి రావాలంటే పాపాలన్నీ విడిచిపెట్టాలి. ఆ బలవంతుడైన యేసు ప్రభుల వారి పాదముల చెంత పశ్చాత్తాపపడి ఆ పాపాలన్నీ కూడా వదిలిపెట్టుకొని పరిశుద్ధుడైన బలవంతుడైన ఆ గొప్ప దేవుని చేతి క్రిందికి మనము రాగలిగితే ఆయన ఖచ్చితంగా మనల్ని ఆయన తగిన కాలమందు హెచ్చిస్తాడు. ఆయన అన్ని విషయాలలో ఆత్మీయంగా కానీ, ఆరోగ్యంగా కానీ, ఆర్థికంగా కానీ అన్ని విషయాలలో ఆయన హెచ్చిస్తాడు. అందుకే కీర్తనాకారుడు కూడా ఒక మాట చెప్పాడు. 23వ కీర్తన మొదటి వచనంలో చెప్పబడిన మాట, యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలగదు అని చెప్పాడు. దేవుడు మనకు కాపరిగా ఉంటే మన జీవితంలో లేమి అనేది ఉండదు.
లేమి మనకు దూరం అవుతుంది, సమృద్ధి మనకు దగ్గరికి వస్తుంది. కాబట్టి ఆయన మనకు కాపరిగా ఉండాలి. మనం ఇంకా మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. 30వ వచనం నుండి చదువుతాను. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు. ఇవన్నీ మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. రేపటిని గురించి చింతింపకండి. రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును అని చెప్పాడు. ప్రియులరా, గమనించవలసిన విషయం, మానవ జీవితంలో ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించాలి, రేపు ఎలాగా, ఇటువంటివన్నీ కూడా ప్రతి మనిషి ఆలోచించే ఆలోచన. ప్రభువు వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. వాటిని గూర్చి విచారించద్దండి, ఇవన్నీ మీకు కావలనని ఆ పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి మీరు మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. రేపటిని గూర్చి మీరు చింతించద్దండి, రేపే మిమ్మల్ని గూర్చి చింతిస్తుంది అని చెప్పాడు. ఎంత గొప్ప మాట! ఆ కృపగల దేవుని పాదాల చెంతకు చేరిన, ఆయన బలిష్టమైన చేతి కిందికి వచ్చిన ప్రతి బిడ్డకు రేపటిని గూర్చి చింతించద్దని చాలా చక్కటి మాటలు ప్రభువే చెప్పాడు. ప్రభువు చెప్పిన తరువాత మనము ఇంకా సంకోచించాల్సిన పని లేదు కదా. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 10వ వచనములో ఈ రీతిగా రాయబడింది. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని చెప్పాడు. ఈ రోజున దేవుని ఆశ్రయించే బిడ్డలకు ఏ మేలు కూడా కొదువై ఉండదని చెప్పారు. కాబట్టి మానవ జీవితంలో కీడు ఎవరూ కోరుకోరు, మేలునే కోరుకుంటారు. దేవుణ్ణి మనం ఆశ్రయిస్తే ఆ కృపగల దేవుడు ఏ మేలు మనకు కొదువ లేకుండా ఆయన చేస్తూ ఉంటాడు. ఎన్నో పర్యాయాలు మన మాటల్లో ఈ రీతిగా అంటాం, నా జీవితంలో మేలైనది ఏమీ జరగలేదు, నా జీవితంలో అన్ని కష్టాలే, నష్టాలే, ఇరుకులే, ఇబ్బందులే అని మాట్లాడుతూ ఉంటాం. నిజమే. అయితే ఆయనను ఆశ్రయించు. ఎలాగా అంటే, ఒక భార్య భర్తను ఆశ్రయించినట్లుగా, ఒక బిడ్డ తన తల్లిదండ్రులను ఆశ్రయించినట్టుగా దేవుని మనము ఆశ్రయించాలి. భార్య తన భర్తను ఆశ్రయించడం అంటే, నా భర్త తప్ప నాకు ఇంకెవరున్నారు అనేటటువంటి రీతిగా ప్రభువుని, ఆ భర్తని ఆశ్రయిస్తుంది. ఆ రీతిగా ప్రభు మీద పూర్తిగా ఆధారపడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏ మేలు కొదువ లేకుండా ఆ కృపగల దేవుడు సమస్తమును నీకు అనుగ్రహిస్తాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు సమస్తమును, అంటే ఆయన కృపను విస్తారముగా మనకు అనుగ్రహించి, మీరు ప్రతి మంచి కార్యమునకు సమృద్ధిగా ఉండునట్లు ఆయన సహాయము చేస్తాడనే అర్థాన్ని ఇచ్చే వాక్యం ఆ స్థలంలో ఉంది. కాబట్టి ఆయన సర్వశక్తిమంతుడైన దేవుని మనము ఆశ్రయిస్తే ఆ కృపగల దేవుడు
ప్రతి మంచి కార్యమును సమృద్ధిగా మనకు దయచేస్తాడని వాక్యం సెలవిస్తాది. ప్రతి అవసరమును తీర్చే ఆ గొప్ప దేవుని నీవు సమీపించావు. ఆయనను ఆశ్రయించు. ఆయన నీకు కాపరిగా ఉండని, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి ఉండు. దేవుడు గొప్ప కార్యాలు, ప్రతి అవసరాన్ని ఆయన తీర్చగలడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మహా ఉన్నతుడైన దేవ, మీ ప్రియ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. జీవితంలో ఎన్నో అవసరములు తీరలేదని విసిగిపోయిన వారు, వేసారిపోయిన వారు, జీవితంలో పూర్తిగా కృంగిపోయిన వారు, బలహీనపరచబడిన బిడ్డలు, ఇంకా నా జీవితంలో ఏమీ లేదనుకుంటూ జీవిస్తున్న బిడ్డలు లెక్కలేనంత మంది ఉన్నారు. ఆ బిడ్డలందరూ నీ వైపు చూసి మొరపెడుతున్నారు, నిన్ను ఆశ్రయించారు. వారి జీవితంలో ఏ మేలు కొదువు కాకుండా నిన్ను ఆశ్రయించిన ప్రతి బిడ్డకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. సమస్త ఘనత మహిమలు మీకే. యేసయ్య నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మలను దీవించుగాక. ఆమెన్. ప్రార్థన అవసరతల పట్టిక ఉంటుంది. దయచేసి మీ ప్రార్థన అవసరతలు రాసి మాకు పంపండి. మీకోసం మానక ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించునుగాక. మీ మెండైన ఆయన కృప మీ మీద, మీ కుటుంబాల మీద కుమ్మరించునుగాక. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.